మా మేనత్ కొడుకునే చేసుకున్నాను. ఆయనకి చెయ్యి కూడా లేదు. చేసుకున్నాక బాగా కొన్నాళ్ళు తాగేసి వచ్చేది, అనుమానించేది, కొట్టేది. అసలు ఇంట్లో కూడా ఏం తెచ్చేది. మా అమ్మే తెచ్చేస్తా చూస్తా అనేది. ఇట్లా తాగేసి వచ్చేది, కొట్టేది ఎప్పుడు. మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాక సంవత్సరం అయిపోతుంది వచ్చి. ఇంతవరకు వచ్చి తొడుకొని లేదు. వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ తాత ఎవరే కానీ వచ్చిండలేదు. ఇప్పుడు వేరే దానికి తొడుకొని వచ్చి ఇంటికాడే పెట్టుకున్నాడు. మొన్న 5వ తేదీ గ్రూప్ వింటే అందరూ చెప్తున్నారు తొడుకొని వచ్చి పెట్టినారు ఇంటికాడ ఎట్లా అనేసి అంటారు. మీ పేరేమి? మీ దేవురు? నా పేరు పుష్పలత. నన్ను ఇచ్చింది మదనపల్లి విశ్వనాథపల్లి. మా ఇంటి ఆయన పేరు హరి. మీ అమ్మ మీ నాయన వాళ్ళ ఊరు ఏది? ఎక్కడున్నారు? మా అమ్మ వాళ్ళ ఊరు కలికిరి, బర్నేపల్లి. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఎవరు కొడుకును మీరు చేసుకోండి? చిన్నరామయ్య కొడుకు. ఎక్కడుంటారు చిన్నరామయ్య? విశ్వనాథపల్లి ఎస్టేట్ దగ్గర. ఎన్ని రోజులు అయింది పెళ్లి అయ్యి? 2012 అయింది. సమస్యలు ఎప్పటి నుంచి మొదలైనాయి? 2010 అయింది. 2010లో మ్యారేజ్ అయింది. మళ్ళీ సమస్యలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? మేము బాగా బానించే ఒక సంవత్సరం. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? కూతురు కొడుకు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు ఈ పిల్లలు? నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీ భర్త మీతోనే ఉన్నారా? లేరు, సంవత్సరం అయిపోతారు. ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ భర్త? ఏం చేస్తున్నాడు? బేల్దార్ పని చేస్తాడు. బేల్దార్ పని చేస్తున్నాడు. కానీ సంవత్సరం ఇంకా ఒకసారి కూడా వచ్చింది లేదు. చూసి మిమ్మల్ని ఎందుకు వదిలేశాడు? తాగేసి వచ్చేది, వీళ్ళతో ఉండవు అంతో ఉండవు అనేది అనుమానించేది, కొట్టేది. ఇప్పుడు మీ భర్త ఎవరినన్నా మ్యారేజ్ చేసుకున్నాడు? చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు మ్యారేజ్? ఇక్కడ వాళ్ళు కాదు, కర్ణాటకలో బేల్దార్ పని వింటే అక్కడి నుంచి దొరకొచ్చుకుని ఇంటికాడ. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారమ్మా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ ఇచ్చినాము. వాయిల్పల్లిలోనే ఇచ్చింటే వాళ్ళు 10వ తేదీ పమ్మన్నారు కాపురానికి. సరే అని ఒప్పుకున్నా. ఫోన్ చేస్తే ఒక రకంగా మాట్లాడుతూ నాకు నీకు సంబంధం లేదు అంటాడు. నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది. కేసు రిజిస్టర్ అయిందా లేదమ్మా? రిజిస్టర్ అయిన లేదు. కేసు రిజిస్టర్ కాలేదు. వాళ్ళు వద్దు, ఏదో సర్దుబాటు చెప్పి కలుపుతాము అన్నాడు. మళ్ళీ ఏం కాదు. వాయిల్పాడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయలేదమ్మా? మీరు రిటర్న్ గా రాసి కంప్లైంట్ ఇచ్చారా? కానీ కేసు నమోదు కాలేదు. సరే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం జరగాల? బంగారు అన్ని పెట్టేసినాడు, అవి కూడా అమ్మేసినాడు. బంగారు కూడా లేదు నాకు ఇప్పుడు. మీకు ఏం న్యాయం కావాలా? మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయన చూసుకుంటాడు, చూసుకుంటే ఉంటాను, చూసుకోకపోతే ఇంక పిల్లలకి ఏదో ఒకటి